మే 7th వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఈ ఆస్తమా డే థీమ్ ఏంటి, అసలు ఆస్తమాను ఎలా గుర్తిస్తుంటారు, ఇతర శ్వాస సంబంధ సమస్యలకు ఆస్తమాకు ఎంతవరకు సంబంధం ఉంటుంది, ఆస్తమా ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, బయోలాజిక్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఈ ఆస్తమా డే ప్రాధాన్యత ఏంటండి? ఏ డే పర్టికులర్ డే అనుకున్నా కానీ దాని యొక్క అవేర్నెస్ అనేది పెంచడానికే అన్నమాట. ఉదాహరణకు మనం ఇన్సిడెన్స్ అని అంటాం. ఇన్సిడెన్స్ ప్రివిలెన్స్ ఆఫ్ డిసీజ్ అనేది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రపంచంలో యావరేజ్గా 5% ఆఫ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్తమా. ఓకే. అండ్ అప్ టు 10 to 15% ఆఫ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ అలర్జీస్ అన్నమాట. సో కాబట్టి ఆస్తమా ఉన్నవాళ్ళు ఇటువంటి డే ఒకటి ఉంది, ఆ డే ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలి, అండ్ దెన్ ఇన్హేలర్ ఈజ్ ద రైట్ చాయిస్ ఫర్ ఆస్తమా ట్రీట్మెంట్ అనేది అర్థం చేసుకోవడానికి, అండ్ దెన్ దీనిలో చాలా మిత్స్ ఉంటాయి, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతాం. ఈ మిత్స్ని అన్నీ కూడా పటాపంచలు చేయాలనంటే ఇటువంటి అవేర్నెస్ డే అనేది ఖచ్చితంగా మనం అందరూ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే అనేది ఆస్తమా డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు ఆస్తమా డే కాబట్టి ఆస్తమా గురించి అండ్ దెన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఏమేమి వచ్చినాయి, గడిచిన 2-3 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మకమైన మార్పులు ఆస్తమా ట్రీట్మెంట్లో జరగడం జరిగింది. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ డే థీమ్ ఒకసారి చెప్తారా? ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఆస్తమా గురించి కరెక్ట్గా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దానివల్ల మనం అత్యంత బెనిఫిట్స్ పొందగలుగుతాం అనేది తెలుసుకోవాలి అనేది ఈసారి థీమ్. సో లాస్ట్ టైం 2023లో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఆస్తమా ఎడ్యుకేషన్ అందరికీ కూడా చేరాలి అనే థీమ్తో వచ్చింది. ఈసారి దీని యొక్క నాలెడ్జ్, విజ్డమ్, ప్రాక్టికల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఎలా ఎంపవర్ చేయగలుగుతాయి మిమ్మల్ని అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్వాస సంబంధ సమస్యలు ఏవైనా, ఎలర్జీ అయినా, ఏదైనా ఎలాంటి సమస్యలున్నా అవి తీవ్రమయ్యే కొద్దీ ఆస్తమాకి దారితీస్తాయి అంటారు, ఎంతవరకు నిజం? ఆల్మోస్ట్ 20-25 years బ్యాక్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ARIA, అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆస్తమా అని ఒక గ్లోబల్ ఫౌండేషన్ అన్నమాట. దాని యొక్క గైడ్లైన్స్ చూసినట్లయితే ఎవరికైతే దుమ్ము తగిలితే తుమ్ములు రావడం, ముక్కు మూసుకుపోవడం, రన్నింగ్ నోస్ రావడం, దీన్ని ఎయిదర్ అలర్జిక్ రైనైటిస్ అని కానీ లేదంటే హే ఫీవర్ అని కానీ చెప్పడం జరుగుతుంది. ఇది ఉన్నవాళ్ళు ఎవరైతే కరెక్ట్ మందులు తీసుకోరో వాళ్ళలో 80 నుండి 90% మందికి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే దానిది ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోత్ లంగ్స్, ముక్కు అనేది కూడా డెవలప్మెంట్, అంటే ఎంబ్రియో స్థితిలో ఫీటస్లో చిన్నపిల్లలు ఫామ్ అయినప్పుడు, ఆ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు, అది డెవలప్ అయ్యేటప్పుడు రెండు కూడా ఒకే కణాల దగ్గర నుండి, టిష్యూ దగ్గర నుండి ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే ముక్కు సరిగా పనిచేయదో అది ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వకపోతే అది ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. లేదు కొందరికి లంగ్స్ సరిగా పనిచేయకుండా ఆస్తమాగా ఉన్నట్లయితే ఆ ఆస్తమా ఫర్దర్గా ముక్కును కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, శ్వాస సంబంధ సమస్యల్లో ఆస్తమాని ఎలా డిఫరెన్షియేట్ చేయగలరు? ఆస్తమా పర్టికులర్గా చూసినట్లయితే మెయిన్ డిఫరెన్స్ మనకు సిఓపిడికి ఆస్తమాకి చూసుకోవాలండి. సో సిఓపిడి అంటే అది స్మోకింగ్ ద్వారా వచ్చే జబ్బు అని ముఖ్యంగా అనుకుంటాం. స్మోకింగ్తో పాటు సో ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కానీ కూడా లంగ్స్ క్రానిక్గా ఇబ్బంది పడడం వల్ల అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్, అంటే శ్వాసనాళాలు ఏవైతే ఇలా రౌండ్గా ఉంటాయో ట్యూబుల్లాగా, ఆ ట్యూబ్స్ కుంచుకుపోతాయి అన్నమాట, చిన్నగా అయిపోతాయి. ఆ చిన్నగా అయి పర్మనెంట్ డ్యామేజ్కి కాస్ అయిందంటే దాన్ని సిఓపిడి అంటారు. ముఖ్యంగా స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్లో చూస్తూ ఉంటాం. వేరేస్ ఆస్తమా అలా ఉండదు. ఆస్తమా ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో చూడొచ్చు,
ఒక్కొక్కసారి బాగా ఏజ్ అయిన వాళ్ళలో కూడా చూడొచ్చు. బట్ దీనిలో ఎలా ఉంటాయి, ఎపిసోడిక్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, కొందరికి చలికాలం వచ్చింది, సడన్గా ఆయాసం వస్తుంటుంది, గొంతులో పిల్లి కూతలు వస్తుంటాయి, తుమ్ములు వస్తుంటాయి, అండ్ దగ్గినప్పుడు కఫం వస్తూ ఉంటుంది లేదా తెమ్మడి వస్తూ ఉంటుంది. సో దీన్ని ఆస్తమాగా పరిగణిస్తారు. అంటే ఏదన్నా అలర్జన్ ట్రిగ్గర్ చేయాలి. జనరల్గా అలర్జన్స్ చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, లైక్ ఏదైనా చల్లగాలి కానీ, లేకపోతే పొల్యూషన్ ఎక్కువైనప్పుడు కానీ, లేదనంటే మన దీపావళి సమయంలో క్రాకర్స్ వల్ల కానీ ఇలాంటి ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అనదర్ కామన్ థింగ్స్ లైక్ ఫుడ్ ఐటమ్స్, లైక్ చైనీస్ ఫుడ్ ఐటమ్స్, ఓకే, ఆర్ ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, వీటిలో ఏమవుతుందంటే ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయి. అజ్నోమోటో అన్న ప్రిజర్వేటివ్ కానీ, అదర్ టేస్టింగ్ సాల్ట్స్ కానీ, అదర్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ ఈజీగా రియాక్ట్ అయ్యి ఆ శ్వాసనాళాలు అనేది కుంచుకుపోతాయి. దానివల్ల ఆయాసం ఎక్కువ అవుతుంది. సో సైంటిఫిక్గా మాట్లాడాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బ్రీత్ తీసుకుంటున్నాం, మనకు నార్మల్గా ఉంది, నార్మల్గా ఉన్నప్పుడు బ్రీత్ తీసుకున్నప్పుడు ఒక 1 రూపీ ఎనర్జీ ఖర్చు చేస్తున్నాం అని అనుకోండి. అస్తమా టైంలో సగము నేరో అయిందని అనుకోండి, అంటే గాలి పీల్చే గొట్టం ఇంత ఉన్నది దాని సగంకి నేరో అయిందని అనుకోండి, అప్పుడు ఒక మనిషి ఆల్మోస్ట్ 16 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాలి. అంటే ఒకే పని చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ 1 రూపీ హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ 16 టైమ్స్ మోర్ ఎనర్జీ. సో కాబట్టి ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే మామూలుగా కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఆస్తమా ఉన్నా వింటర్లో కానీ, లేకపోతే చల్లటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఎక్కువగా ట్రిగ్గర్ అవ్వడం చూస్తుంటామండి. అవును. ఈ సమ్మర్ లాంటప్పుడు కూడా ఆస్తమా లాంటివి ఉందంటే ఇంకా వాళ్ళు చాలా క్రానిక్ సివియర్ స్టేజ్ అని అనుకోవాల్సి ఉంటుంది అంటారా? అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక్కొక్కసారి కొందరికి సమ్మర్లో ట్రిగ్గర్ అయ్యే ఇది ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, సీజనల్ సమ్మర్లో ట్రిగ్గర్ అయ్యేది, తర్వాత దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. మనం అన్ని సమ్మర్లో వచ్చే ఆయాసాలని అస్తమాని అని చెప్పలేం. అలా అస్తమా కొందరికి పర్టికులర్గా సమ్మర్లో కూడా రావచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పర్టికులర్గా సీజనల్గా ఉండాలని. మెజారిటీ ఆఫ్ టైం సీజనల్గా ఉంటుంది, కొందరికి సమ్మర్ అనే సీజన్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆస్తమాకి కొంచెం వరకు ఎసిడిటీ అయితే జిఏఆర్డీకి అండ్ కొంచెం ఫిజికల్ ఎక్సర్షన్కి ఇలాంటి వాటికి కూడా సంబంధం ఉందంటారు ఎంతవరకు? మీరు చాలా చక్కటి క్వశ్చన్ తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆస్తమాలు మనం క్లాసిఫై చేసేటప్పుడు ఏం చేస్తామంటే, బ్రాడ్ గ్రూప్ ఆఫ్ ఆస్తమా పేషెంట్లో కొందరికి ఆల్మోస్ట్ అనుకోండి 50% ఆఫ్ పేషెంట్స్కి మామూలు మందులతో నయం అయిపోతూ ఉంటుంది. కొందరికి ఏమవుతూ ఉంటుందంటే ఒక అనదర్ 40% ఏమవుతుందంటే డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అని అంటారు. అంటే వాళ్ళలో రెగ్యులర్ మందులు పెట్టినప్పటికి కూడా ట్రీట్మెంట్కి రెస్పాన్స్ సరిగా ఉండదు. అది ఏం చేతనంటే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు అన్నాడు గర్డ్ అని అన్నారు, గ్యాస్ట్రో ఈసోఫెజల్ రిఫ్లక్స్, అసిడిటీ ఏదైతే ఉంటుందో అది పైకి తన్ని లంగ్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అన్లెస్ ఆ అసిడిటీని యాసిడ్ రిఫ్లెక్స్ని మనం కంట్రోల్ చేయకపోతే దెన్ ఆస్తమా సెట్ కాదు. 2 స్లీప్ యాప్నియా అంటారు, గురక రిలేటెడ్ ప్రాబ్లం. తర్వాత కొన్ని డ్రగ్స్ వీళ్ళు వాడుతుంటారు, అంటే మెడికేషన్స్, మోకాలు నొప్పులకు కానీ, లేకపోతే ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఆస్పిరిన్ రిలేటెడ్ ఆస్తమా అంటారు. ఈ మెడిసిన్స్ని కూడా మనం మార్చకపోతే, లేకపోతే ఈ మెడిసిన్స్ని మనం గుర్తుపెట్టుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేయకపోతే వాళ్ళ ఆస్తమా కంట్రోల్కి రాదు. వీళ్ళని డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అంటారు. వీళ్ళు వాడే ఇన్హేలర్ పద్ధతి సరిగా లేకపోయినా కానీ ఆస్తమా రెస్పాండ్ కాదు. సో కాబట్టి అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ పక్కకు పెట్టిన తర్వాత కొంత గ్రూప్ ఆఫ్ ఆస్తమా, రఫ్లీ అరౌండ్ 5% అని అనుకోవచ్చు, వీళ్ళని సివియర్ ఆస్తమా అని అంటారు. ఈ సివియర్ ఆస్తమా వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని మెజర్స్, అంటే అసిడిటీ, కార్డియాక్ కండిషన్, స్లీప్ యాప్నియా, గురక, ఇవన్నీ కూడా ట్రీట్ చేసినప్పటికి కూడా, ఇన్హేలర్ కూడా కరెక్ట్గా వాడడం స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆస్తమా కంట్రోల్ రాలేదనంటే వాళ్ళని సివియర్ ఆస్తమా అని అంటారు. వీళ్ళు జనరల్గా స్టీరాయిడ్స్ ఎక్కువ వాడాల్సి వస్తూ ఉంటుంది. స్టీరాయిడ్ వాడినంతకాలం బాగుంటారు, మళ్ళీ మొదటికి అయిపోతుంది అన్నమాట. ఇటువంటి వాళ్ళలో మనం బయోలాజిక్స్ అనేది యూస్ చేస్తాం. బయోలాజిక్స్ అనేది గడిచిన 25 years నుండి ఇండియాలో మందులు ఉన్నాయి, క్లోజ్ టు 25 years.
ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్డ్ బయోలాజిక్ మందులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ బయోలాజిక్స్ని మనం యూస్ చేసినట్లయితే ఈ సివియర్ ఆస్తమా అనేది కూడా ఉంది కదా, దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతామని గుర్తుంచుకోవాలి. అండ్ మదర్కి ఉంటే చైల్డ్కి వచ్చే రిస్క్ కానీ, లేకపోతే వంశపారంపర్యంగా ఆస్తమా వచ్చే రిస్క్ కానీ అలా ఉండే రిస్క్ కూడా ఉంటుందంటారా? ఎప్పుడైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ కూడా మార్చాల్సి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ అంటే ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ పేరెంట్స్లో ఒకరికి ఉన్నదనుకోండి ఆస్తమా, సో పిల్లలు 4 ఉన్నారంటే వాళ్ళు ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్లో 2కి ఉన్నదంటే ఆల్మోస్ట్ 50% నుండి 75% వరకు చిల్డ్రన్లో ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే పేరెంట్స్ నుండి పిల్లలకి రావడం అనేది చాలా నోన్ ఫ్యాక్టర్ ఇన్ ఆస్తమా అని గుర్తుంచుకోవాలి. అవాయిడ్ చేయడం ఎంతవరకు సాధ్యం పేరెంట్స్కి ఉంటే పిల్లల్లో రాకుండా? అది చేయలేమండి. ఓకే, ఇట్ ఈస్ క్లోజ్ టు ఇంపాసిబుల్. బట్ అగైన్ గుర్తుపెట్టుకోవాలి, ఆస్తమా సిమ్టమ్స్ అనేది ఎప్పుడు కూడా మనకు ఏదో ఒక ట్రిగ్గర్తో ఎగ్జాజర్బేట్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఫుడ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇటువంటి ఏదో ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ని అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్ ఐడెంటిఫై చేసుకోవడం, దాన్ని అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఆస్తమా ట్రీట్మెంట్స్లో బయోలాజిక్స్ అనేవి, అంటే దానిలో కూడా అడ్వాన్సెస్ ఉన్నాయని. అంటే ఈ బయోలాజిక్స్ అంటే ఏంటంటే ఇవి ఇంజెక్షన్సా, ట్యాబ్లెట్సా, అసలు ఏ ఫామ్లో ఇస్తుంటారు? జస్ట్ బిఫోర్ బయోలాజిక్స్ పోయే ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఆఫ్ టుడే ఫస్ట్ 95% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్లో, ఉదాహరణకు మనకిప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ మోర్ దెన్ 1 crore పీపుల్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ 15% ఆఫ్ పేషెంట్స్ అంటే పాపులేషన్లో అస్తమా ఉంది. ఆల్మోస్ట్ 15% అంటే 15 lakhs పీపుల్లో అస్తమా ఉండే అవకాశం ఉంది యాజ్ పర్ ద స్టడీస్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ట్రిగ్గర్ని అవాయిడ్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమేమి పడవో అంటే చైనీస్ ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కొన్ని మందులు కానీ ఏవైతే ట్రిగ్గర్ చేస్తున్నాయో ఆ ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. సెకండ్, ప్రెసిపిటేటింగ్ డిసీజెస్ మీరు కరెక్ట్గా చెప్పారు. గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్, అసిడిటీ ప్రాబ్లం, స్లీప్ యాప్నియా, హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ ఇవి కరెక్ట్గా తీసుకొని దెన్ నెక్స్ట్ కమింగ్ టు మన వాట్ యూ కాల్ ఇన్హేలర్స్. వెరైటీ ఆఫ్ ఇన్హేలర్స్ ఉన్నాయి. అంటే డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అంటారు, మీటర్ డోస్ ఇన్హేలర్స్ అంటారు, నెబులైజర్స్ అని అంటారు. ఈ ఇన్హేల్డ్ మెడికేషన్స్ కూడా కరెక్ట్ మోతాదులో మీ యొక్క పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో చక్కగా తీసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ పీపుల్కి బయోలాజిక్స్ లేకుండా కూడా మనం చికిత్స చేసుకోగలం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వాడిన పిదప అయినా ఆస్తమా ట్రిగ్గర్ అవుతున్నదంటే వీళ్ళల్లో మనం బయోలాజిక్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ బయోలాజిక్స్ వచ్చామంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మా. ఒకటి అలర్జిక్ ఆస్మా అంటారు, ఇంకోటి ఇస్నోఫిలిక్ ఆస్మా అంటారు. ఈ రెండు కూడా T2 హై ఆస్మా అని అంటారు. T2 అంటే అదొక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో అనమాట. ఆ T2 హై ఆస్మాకి యాజ్ ఆఫ్ నౌ టుడే ఏప్రిల్ 2024 ప్రకారం, మే 2024 ప్రకారం, సో దేర్ ఈస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయోలాజిక్స్. అయితే న్యూట్రోఫిలిక్ ఆస్మా అని కూడా ఉంటుంది. న్యూట్రోఫిల్స్ ద్వారా వచ్చే ఆస్మా అనమాట. దానికి ఇంతవరకు ఇండియాలో ట్రీట్మెంట్ అవైలబిలిటీ లేదు. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతున్నది. దీన్ని కూడా మనం ఇండియాలో త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వాడినట్లయితే కరెక్ట్గా సో పేషెంట్స్ యొక్క హెల్త్ చక్కగా ఇంప్రూవ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇన్హేలర్స్ ఇవన్నీతో కంట్రోల్ కానప్పుడు ఇంకా మీరు బయోలాజిక్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ. బయోలాజిక్స్ అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ అండి. ఏంటి అసలు ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? అంటే బయోలాజిక్స్ అని అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న జెనరిక్ నేమ్స్ తీసుకున్నట్లయితే ఒకటి మనకు ఓమాలిజుమాబ్ అని అంటారు, మెపోలిజుమాబ్ అని అంటారు, బెన్రలిజుమాబ్ అని అంటారు. త్వరలో ఇండియాకి మేబీ 1-2 yearsలో వచ్చే మందులు డ్యూపిలిమాబ్ అని అంటారు, టెజిపిలిమాబ్ అని అంటారు. ఇవంతా ఏంటంటే బాడీలో చిన్న చిన్న కెమికల్స్ వల్ల ఆస్తమా ఏర్పడుతూ ఉంటుంది సివియర్గా. ఈ కెమికల్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేసేసుకొని ఆ కెమికల్స్కి యాంటీడోట్స్ అన్నమాట, యాంటీబాడీస్.
ఎగ్జాంపుల్ ఐజీఈ అని అన్నాం, అలర్జీ రిలేటెడ్ ఆస్తమా అన్నాం. ఇది ఐజీఈ అనే కెమికల్ వల్ల వస్తున్నది. ఈ ఐజీఏని మనం యాంటీ ఐజీఏ అనే ఒక యాంటీబాడీని పెట్టి లాక్ చేసేస్తాం. లాక్ చేస్తే ఐజీఈ అనేది సర్క్యులేషన్లో బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే సర్క్యులేషన్లో మంచిగా తగ్గిపోతుందో దెన్ ఆస్తమా సిమ్టమ్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది. అలానే మెపోలిజుమాబ్ కానీ బెన్రలిజుమాబ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే IL-5 అనే మాలిక్యూల్స్ ద్వారా యాక్ట్ చేస్తాయి. దీనివల్ల ఈస్నోఫిల్స్ అని మెయిన్గా ఉంటాయి. ఈ ఈస్నోఫిల్స్ అనేది నెంబర్ తగ్గుతుంది. దాని ద్వారా వచ్చే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏవైతే ఉంటాయో హిస్టమిన్ కానీ అటువంటి మీడియేటర్స్ అన్నీ కూడా తగ్గి దానివల్ల ఆస్తమా యొక్క తీవ్రత అనేది బాగా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడైనా ఇన్పేషెంట్గా ఉండి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అంటారా? సో నవేడేస్ మనం అపోలో హాస్పిటల్లో సివియర్ ఆస్తమా క్లినిక్స్ రన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ అబ్జర్వేషన్ ఉంచితే సరిపోతుంది. రిపోర్టెడ్ డేటా ప్రకారం చూసినట్లయితే వెరీ వెరీ రేర్గా ఏదైనా అనాఫిలాక్సిస్ లాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 1 అవర్ అబ్జర్వేషన్ ఉంటుంది. జనరల్గా అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ టైమ్స్, మెజారిటీ అంటే 100లో 99.5% ఆఫ్ టైమ్స్ ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్ కానీ ఏ యొక్క కాంప్లికేషన్ కానీ ఉండదు. అయితే ఎవరైతే మీరు బయోలాజికల్స్ మీద ట్రీట్మెంట్ మీద ఉంటారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు సిస్టమేటిక్గా అంటే డాక్టర్ గారు ఎలా చెప్తే, మీ పల్మనాలజిస్ట్ ఎలా చెప్తే అలాగా నెలకొకసారి అంటే నెలకొకసారి, ఆల్టర్నేట్ మంత్ అంటే ఆల్టర్నేట్ మంత్, లేదంటే 2 వీక్స్కి ఒకసారి కూడా ఈ ఇంజెక్షన్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ కేర్ గడిచిన 2 డికేడ్స్లో చాలా చాలా తగ్గింది. సో ఒకప్పుడు ఇదే ఇంజెక్షన్ డోసు మనం 1,00,000 పెట్టి కొనుక్కునే వాళ్ళం ఈరోజు 5,000కి 10,000కి కూడా దొరుకుతున్నదని గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఈ మధ్య పెట్స్ బాగా పెంచుతున్నారండి. అవును, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఇలాగా. అండ్ ఫర్ అనేది కూడా ఇంట్లో ఫర్నిచర్లో వాటిలో కూడా ఎక్కువ. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఎంతవరకు కాజ్ అవుతున్నట్టుగా గమనిస్తున్నారు? మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి. సో ఈరోజు పర్టికులర్గా మెట్రో చూసినట్టే మెట్రో సిటీస్లో దిస్ హ్యాస్ బికమ్ ఎ న్యూసెన్స్. సో పర్టికులర్గా ఆస్తమా సంబంధించి ప్రాబ్లం కానీ అలర్జీస్ ఉన్నవాళ్ళు కానీ సో వీళ్ళందరికీ కూడా సో ఈ ఫర్ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ మీద లాట్ ఆఫ్ డస్ట్ కానీ సో లాట్ ఆఫ్ డస్ట్ మైట్స్ కానీ ఇలాంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల ఆస్తమా అనేది ఇంకా ఎక్కువ సాధారణం అయిపోతున్నది అండ్ ఇన్సిడెన్స్ వీటి వల్ల కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అవుతున్నది. ఓకే, ఆస్తమాకి ఇయర్స్ టుగెదర్ అవే మెడిసిన్స్ వాడే వాళ్ళకి చేంజ్ చేయాల్సిన సందర్భాలు, ఆ మెడిసిన్స్ గురించి ఎలాంటి అవేర్నెస్ ఉంటే బెటర్ అని చెప్తుంటారు? సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు లంగ్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పటికి కూడా సంవత్సరంలో అట్లీస్ట్ మీకు ఏ సిమ్టమ్ లేకపోయినా కానీ ఇయర్లో అట్లీస్ట్ 2 టైమ్స్ మీ యొక్క లంగ్ ఫంక్షన్ టెస్టింగ్ అంటే స్పైరోమెట్రీ అంటారు. ఈరోజు అడ్వాన్స్ టెస్టింగ్ లైక్ ఫీనో అని కూడా ఉంటుంది. ఇవి చెక్ చేసుకున్నట్లయితే మీ ఆస్తమా మీ కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఎప్పుడైతే స్పైరోమెట్రీలో లంగ్ ఫంక్షన్ స్టేబుల్గా ఉందనుకోండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ యొక్క స్పైరోమెట్రీలో మీ FEV1 కానీ FVC కానీ లేదు FeNO లెవెల్స్ కానీ బాగా తగ్గడం లేదు ఫీనో లెవెల్స్ అయితే బాగా ఎక్కువ అవడం ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మెడికేషన్ అనేది మీ పల్మనాలజిస్ట్ మార్చడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు మార్చుకొని దీన్ని జీనా గైడ్లైన్స్ ప్రకారం గ్లోబల్ గైడ్లైన్స్ ప్రకారం స్టెప్ అప్ థెరపీ కానీ స్టెప్ డౌన్ థెరపీ అని అంటారు. అంటే స్టెప్ అప్ థెరపీ అంటే మీ లంగ్ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు మందులు పెంచడం జరుగుతుంది, ఇన్హేలర్ డోసులు పెంచడం జరుగుతుంది. మీ లంగ్ ఫంక్షన్ స్టేబిలైజ్ అయినప్పుడు మీ ఇన్హేలర్ డోసెస్ తగ్గించడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఉంటే మాత్రం సో మీరు ఈ 6 months కోసం వెయిట్ చేయొద్దండి. ఎవ్రీ 2 months 3 months మీకు సిమ్టమ్స్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఎవ్రీ మంత్ మీ డాక్టర్ని కలిసి సిమ్టమ్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత 3 monthsకో 4 monthsకో 6 monthsకో మీ పల్మనాలజిస్ట్ చెప్పినట్టుగా మీరు ఆ టెస్టులు చేయించడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. లాస్ట్కి ఇది ఒక్క పాయింట్ చెప్పండి. ఈ స్విమ్మింగ్ కానీ లేకపోతే ప్రాణాయామం లేకపోతే ఇలాంటి ఎక్సర్సైజెస్ ఆస్తమా ఉన్న వాళ్ళు చేయొచ్చా? అగైన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ మీరు తీసుకొచ్చారండి. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ అండి. ఓకే, మేక్ షూర్ దట్
ఈ నేసల్ ఎయిర్వేస్ ఏదైతే ఉన్నాయో అది ఆ క్లోరిన్తో ట్రిగర్ కాకుండా చూసుకోని చెప్పి, ఎందుకంటే క్లోరిన్తో ట్రిగర్ అయినప్పుడు కొద్దిగా కాఫ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో. 2, ఒలింపిక్ అథ్లెట్స్ చూసినట్లయితే వాళ్ళు ఎంత ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, వాళ్ళ ట్రైనింగ్ ఒలింపిక్స్ లెవెల్కి వెళ్తున్నారంటే చాలా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తారు. దానిలో కూడా రీసెంట్ యూరోపియన్ డేటా ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ 1680 పీపుల్నేమో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దానిలో క్లోజ్ టు 20% ఆఫ్ మెంబర్స్కి ఆస్తమా ఉంది. అంటే అస్తమా ఉండడం వల్ల ఈ యొక్క అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది ఎక్కడ లేదు. అస్తమా ఉన్నప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేసుకోండి. మీ చాలామంది ఏమనుకుంటారంటే ప్రాణాయామం చేస్తున్నాం, నేను ఇన్హేలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, స్విమ్మింగ్ చేస్తున్నాను, నేను ఇంకా ఇన్హేలర్స్ మానేయచ్చు అని అనుకుంటారు. అది కాదు. ఇన్హేలర్ అనేది కరెక్ట్ మందు తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి. అయితే దీర్ఘకాలికంగా అస్తమా ఉన్నవాళ్ళు మాత్రం ఈ కపాలభాతి అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది ఫాస్ట్గా చేయడం అనేది మంచిది కాదు. దానివల్ల లంగ్స్ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమంటే లంగ్స్ ఒక్కొక్కసారి ప్రెషర్ లోపల పెరిగి, సో ఒక్కొక్కసారి విగరస్గా చేసినప్పుడు లంగ్ కొద్దిగా అలాగా గివ్ అవే, చిన్న బుడగలు వచ్చి పగిలే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీర్ఘకాలిక లంగ్ సమస్యలు ఎవరికి ఉన్నా కానీ కపాలభాతిలో ర్యాపిడ్ పద్ధతిలో చేయడం అనేది మంచిది కాదు. ఓకేనండి డాక్టర్ విజయ్ కుమార్ గారు, వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా థీమ్ ఏంటి, అసలు ఆస్తమా గురించి ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, ట్రిగ్గరింగ్ పాయింట్స్ గురించి, అంటే ఆస్తమా ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్, బయోలాజిక్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్ మాధవి గారు. కీప్ వాచింగ్ TV5.